హలో అండి, వెల్కమ్ టు సహారా ఛానల్. అందరికీ సలాం లేకుం, నమస్కారం అందరికీ. ఈరోజు నేను గోంగూర టమాటా పచ్చడి చేస్తున్నాను. నిల్వగా ఉండేది పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తాననేది చూడండి. లైవ్లకి అయితే వెళ్ళిపోతాం. గోంగూర టమాటాకి పచ్చడి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఇప్పుడు గోంగూర టమాటాలు, ఒక పెద్ద సైజు టమాటాలు 5 తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నాను నేను. దీంట్లో జీలకర్ర, ధనియాలు ఉన్నాయి. దీంట్లో ఆవాలు, మెంతులు, ఒక గడ్డ ఎల్లుల్లి తీసుకున్నాను, అంతే. ఇప్పుడు బాగా మామూలుగానే నేను వేయించుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత వేగిపోయండి. ఇప్పుడు పక్కన తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేసుకున్నామంటే అది వేయించుకున్నాం. ఇది 10-15 రోజుల దాకా ఉంటుందండి ఈ పచ్చడి. చాలా బాగుంటుంది. ఇట్లా ఆవాలు చిట్టపట్టలు ఆడేటప్పుడు తీసేయాలండి. ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది కదా ఆవాలది. ఇప్పుడు తీసేస్తున్నాను, పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. దీంట్లో కూడా నేను ఆయిల్ వేయలేదండి, ఎందుకంటే మా తర్వాత ఆయిల్ ఎక్కువ పడుద్ది దీంట్లో, అందుకోసం నేను ఆయిల్ వేయలేదు. ఇది బ్రౌన్ కలర్గా వచ్చినప్పుడు తీసేయాలి. దీనికి విత్తనాలు అయితే నల్లగా వచ్చినాయండి. ఇప్పుడు పైకి తీసేసి నేను తర్వాత మళ్ళీ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు వేగిపోయినాయండి. ప్లేట్లో తీసేస్తున్నాను. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకుందాం. టమాటాలు బాగా మెత్తపడిపోవాలండి. అప్పుడు గోంగూర వేసుకుందాము. అప్పుడు దాకా ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాం. ఇప్పుడు టమాటాలు వేగేంత వరకు మిక్సీ వేసుకుందామండి పొడి. పొడి వేసేస్తున్నానండి. చూసారా మెత్తగా వచ్చేసిందో. టమాటాలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. టమాటాలు మాత్రం సన్నగా కోసుకోవాలండి. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. ఎందుకంటే మిరపకాయలు నేను ఎక్కువగానే వేసానండి. ఎందుకంటే గోంగూర కూడా పులిపే, టమాటా కూడా పులిపే కదండి, అందుకోసమని. ఇది వేగినంత వరకు టైం పడద్దండి. అప్పుడు దాకా మూత పెట్టేసి అనుకున్నాం. ఇప్పుడు ఇంకా రొంత మెత్తపడాలండి. ఇది టమాటాలోనే మగ్గనివ్వాలి గోంగూర మాత్రం. ఇది మా ఆడబిడ్డ దగ్గర నేర్చుకున్నానండి నేను. మా ఆడబిడ్డ చాలా బాగా చేస్తుంది ఇది. ఇప్పుడు దీంట్లో ఇంకా ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేస్తాం. గోంగూర అయితే మెత్తపడిపోయిందండి. ఇప్పుడు ఇందాక తీసుకున్న పొడి చేసుకున్నాను, ఇట్లా వేసుకున్నాం. నేనైతే నీళ్లు మాత్రం వేయలేదండి దీంట్లో. దీంట్లో తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ మంత్రం రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తిరగబాతు చేసుకున్నాం. దీంట్లో 10 రోజుల దాకా ఉంటుందండి ఇది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అని వేడి అన్నంలోకి. ఎక్కడైనా బయటకు పోయేటప్పుడు ఇంట్లోకి వచ్చి చేయలేకుండా ఉన్నాం, కానీ ఇట్లాంటి పచ్చడి కానీ ఇంట్లో ఉంటే వేడి అన్నం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేసానండి. ఇప్పుడు ఆయిల్ మాత్రం దీంట్లో ఎక్కువ పడద్ది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. దీంట్లో మినప్పప్పు, పచ్చనపప్పు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి
జీలకర్ర వేసుకుందాం. తెల్లగడ్డలు వేసుకుంటున్నాను. కరివేపాకు. అంతేనండి, అయిపోయింది. గోంగూర టమాటా పచ్చడి సూపర్ ఉంటుంది. నేను కొంచెం ఇంట్లో పెట్టుకుంటున్నాను, దాంట్లో జాడీలు వేసుకుంటున్నాను. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత రుచిగా టేస్ట్గా ఉండేది గోంగూర. ఇట్లా నేను కొంచెం ఇంట్లో పెట్టుకుంటున్నాను, కొంచెం జాడీలు వేసుకుంటున్నానండి.